వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. ఓకే, ఈరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా అక్టోబర్ 12, 13, 14 కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దామండి. ఓకే, ఫస్ట్ టాపిక్ ఏంటంటే శాస్త్ర రామానుజన్ ప్రైజ్. శాస్త్ర రామానుజన్ ప్రైజ్. ఓకే, రామానుజన్ ప్రైజ్ అనగానే మీకు తెలుసు ఏమిటి, రామానుజన్ పేరు వినగానే మీకు తెలిసిపోయిందండి. ఈ రామానుజన్ ప్రైజ్ను ఏ రంగంలో ప్రదానం చేస్తారు అంటే మన భారతదేశానికి చెందిన గొప్ప గణితవేత్త శ్రీనివాస రామానుజన్ గారు, ఆయన పేరు మీదుగా ఈ అవార్డును ఏర్పాటు చేసి ప్రదానం చేయడం జరుగుతుంది. శాస్త్ర రామానుజన్ ప్రైజ్. ఓకే, ఏ రంగం అండి? గణిత రంగం, మ్యాథ్స్లో ఈ అవార్డును ప్రదానం చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఈ అవార్డును ఎవరు ప్రదానం చేస్తున్నారు ఒకసారి చూద్దాం. ఈ అవార్డును అంటే గణిత రంగంలో అత్యున్నతంగా గణిత రంగంలో రాణిస్తున్న నిష్ణాతులైన శాస్త్రవేత్తలు లేదా ప్రొఫెసర్లకు ఈ అవార్డును అందించడం జరుగుతుంది. శాస్త్ర రామానుజన్ ప్రైజ్ ఎవరిస్తున్నారు మరి? శాస్త్ర రామానుజన్ ప్రైజ్ అంటే తమిళనాడు రాష్ట్రంలోని తాంజావూరు జిల్లాలో గల శాస్త్ర యూనివర్సిటీ వారు దీన్ని అందించడం జరుగుతుంది. శాస్త్ర మీన్స్ ఏమిటి అంటే దాని అబ్రివేషన్ ఏమిటి అంటే షణ్ముగ ఆర్ట్స్, సైన్స్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్ అకాడమీ వారు ఈ అవార్డును అందించడం జరుగుతుంది. గణిత రంగంలో అంటే ఈ అవార్డును ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తున్న వ్యక్తులందరికీ కూడా ఈ అవార్డును ఇస్తున్నారు. ఎవరిస్తున్నారు అంటే శాస్త్ర అకాడమీ వారు అందించడం జరుగుతుంది. ఓకే, మరి ఈ అవార్డును 2022 సంవత్సరానికి గాను ఒక వ్యక్తిని ఎంపిక చేయడం జరిగింది. ఒక ప్రముఖ గణితవేత్తని ఎంపిక చేయడం జరిగింది. 2022 సంవత్సరానికి గాను ఎవరిని ఎంపిక చేశారు అంటే అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో గణిత ప్రొఫెసర్గా పనిచేస్తున్న, అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న చైనా దేశానికి చెందిన యాన్ క్వింగ్ తాంగ్ను ఎంపిక చేయడం జరిగింది. యాన్ కింగ్ తాంగ్ను ఈ సంవత్సరం 2022 సంవత్సరానికి గాను ఈ అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. యాన్ కింగ్ తాంగ్ ఎక్కడ పనిచేస్తున్నాడు? అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న యాన్ క్వింగ్ తాంగ్ను ఎంపిక చేయడం జరిగింది ఈ అవార్డును. మరి ఈ అవార్డును ప్రదానం చేశారా అంటే ప్రదానం చేయలేదండి. ఈ అవార్డును ఇప్పుడు ప్రదానం చేయలేదు. మరి ఎప్పుడు ప్రదానం చేస్తారు అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, భారతదేశానికి చెందిన ఈ గణితవేత్త పేరు మీదుగా ఈ అవార్డును అందించడం జరుగుతుంది. మరి ఆయన యొక్క జన్మదినం సందర్భంగా, ఆయన యొక్క జయంతి సందర్భంగా ఈ అవార్డును ప్రదానం చేయడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం ఎప్పుడు ప్రదానం చేస్తారు అంటే 2022 డిసెంబర్ 22న ప్రదానం చేయడం జరుగుతుంది. డిసెంబర్ 22న రామానుజన్ జయంతి సందర్భంగా ఈ అవార్డును, శాస్త్ర రామానుజన్ ప్రైజ్ను ప్రదానం చేయడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం ప్రజెంటేషన్ సెరమోనీ అనేది ఎక్కడ జరుగుతుంది? ప్రధానోత్సవ కార్యక్రమం మరి మన భారతదేశంలోనే ఈ తమిళనాడులోని తాంజావూరులో గల ఈ శాస్త్ర ఇన్స్టిట్యూట్లో, ఈ విద్యా సంస్థలో జరుగుతుందా అంటే ఇక్కడ కాదండి. మరి ఎక్కడ జరుగుతుంది ఈ సంవత్సరం ప్రధానోత్సవ కార్యక్రమం అంటే ఒకసారి చూద్దామండి. ఎక్కడ అంటే టర్కీ క్యాపిటల్ సిటీ అయిన ఇస్తాంబుల్ నగరంలో జరిగే నంబర్ థియరీ సమావేశంలో ఈ అవార్డును ప్రదానం చేయడం జరుగుతుంది. నంబర్ థియరీ సమావేశం, ఇంటర్నేషనల్ నంబర్ థియరీ సమావేశంలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఎక్కడ అంటే టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో. ఎప్పుడు ప్రదానం చేయనున్నారు? 2022 డిసెంబర్ 2న. ఎందుకు డిసెంబర్ 22 అంటే రామానుజన్ గారి జన్మదినం సందర్భంగా, ఆయన యొక్క జయంతి సందర్భంగా. ఓకే, ఇది శాస్త్ర రామానుజన్ ప్రైజ్ అండి. మరి ఈ శాస్త్ర రామానుజన్ ప్రైజును ఈ షణ్ముగ అకాడమీ వారు ప్రారంభించారని మనం చెప్పుకున్నాం కదా. మరి ఎప్పుడు ప్రారంభించారు దీన్ని మొదటిసారిగా అంటే 2005లో ఈ అవార్డును ప్రారంభించడం జరిగిందండి. 2005లో ఈ అవార్డును ప్రారంభించారు. మరి ఈ అవార్డుకి ఏమైనా నగదు బహుమతిని ఇస్తున్నారా అంటే ఇస్తున్నారండి. ఎంతగా ఇస్తున్నారు అంటే $10,000 అందించడం జరుగుతుంది. 10,000 అమెరికన్ డాలర్లను నగదు బహుమతిగా ఈ అవార్డుకు ప్రదానం చేయడం జరుగుతుంది. ఓకే, ఇది శాస్త్ర రామానుజన్ ప్రైజ్. ఓకే, ఇంకొక అంశం కూడా ఉందండి ఇక్కడ. ఏమిటి మరి ఇంకొక అంశం ఏమిటి అంటే
ఈ అవార్డుకు ఒక ఏజ్ లిమిట్ ఉంది, అంటే సర్టన్ ఏజ్ లోపు మాత్రమే ఈ అవార్డును అందించడం జరుగుతుంది. మరి ఎంత ఏజ్ లోపు ఇస్తున్నారు అంటే 32 సంవత్సరాల లోపు ఉన్న గణితవేత్తలకు మాత్రమే ఈ అవార్డును అందించడం జరుగుతుంది. ఎందుకు 32 సంవత్సరాలు అంటే ఈ శ్రీనివాస రామానుజన్ గారు, మన భారతదేశానికి చెందిన ఈ రామానుజన్ గారు 32 సంవత్సరాల వయసులోనే చనిపోవడం జరిగింది. కాబట్టి ఆ ఏజ్నే ప్రామాణికంగా తీసుకొని ఈ అవార్డును అందించడం జరుగుతుంది. ఓకే, ఇది శాస్త్ర రామానుజన్ ప్రైజ్గా చెప్పుకోవచ్చు. ఇంటర్నేషనల్ వైడ్గా ఈ అవార్డును అందించడం జరుగుతుంది. అందిస్తున్న సంస్థ ఏమిటి అంటే శాస్త్ర యూనివర్సిటీగా చెప్పుకోవచ్చు. మరి శాస్త్ర యూనివర్సిటీ ఏ రంగంలో ఇస్తున్నారు? గణిత రంగంలో అందించడం జరుగుతుంది. ఓకే, 2002లో ఎవరికి ఇచ్చారు? యాన్ కింగ్ తాంగ్కు అందించడం జరుగుతుంది. అంటే ఇంకా ప్రదానం చేయలేదు. డిసెంబర్ 22న రామానుజన్ గారి జన్మదినం సందర్భంగా ఈ అవార్డును ప్రదానం చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్. ఓకే, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్లో మన భారతదేశానికి చెందిన ఒక అత్యున్నత సంస్థ ఈ జాబితాలోకి చోటు చేసుకోవడం జరిగింది. ఏమిటి మరి ఆ సంస్థ? ఈ టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్లో చోటు సంపాదించిన మన భారతీయ సంస్థ ఏమిటి అంటే బెంగుళూరులో గల ఐఐఎస్సి అండి. చూసే ఉంటారు ఐఐఎస్సి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎక్కడ ఉంది మరి? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేది అంటే బెంగుళూరులో ఉందండి. కర్ణాటక క్యాపిటల్ సిటీ అయిన బెంగళూరు నగరం మనందరికీ తెలుసు. మన సైన్స్ సిటీగా, స్పేస్ సిటీగా, సిలికాన్ సిటీగా, టెక్నాలజికల్ సిటీగా, గార్డెన్ సిటీగా చెప్పుకునే బెంగళూరు నగరంలో ఈ ఐఐఎస్సి అనే సంస్థ ఉంది. మరి ఈ సంస్థ ఇటీవల ఎందులో చోటు కల్పించబడింది అంటే టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ 2023లో చోటు కల్పించడం జరిగింది. ఓకే, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంక్. మరి ఈ టైమ్స్ అనే సంస్థ ఏ దేశానికి చెందిన సంస్థ? ఏ కేంద్రంగా పనిచేస్తుంది అంటే లండన్ కేంద్రంగా పనిచేసే ప్రతిష్టాత్మకమైన ఒక మ్యాగజైన్గా చెప్పుకోవచ్చు. దీన్ని లండన్ కేంద్రంగా ఇది పనిచేస్తుంది టైమ్స్ అనే సంస్థ. మరి ఈ సంవత్సరం టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్ను మరి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని యూనివర్సిటీలను, ఎన్ని విద్యా సంస్థలను పరిగణలోకి తీసుకొని ఈ జాబితాను రూపొందించారు అంటే 1200 విద్యా సంస్థలను తీసుకోవడం జరిగిందండి. 1200 విద్యా సంస్థలను పరిగణలోకి తీసుకొని ఒక జాబితాను రూపొందించారు. ఏమిటి ఆ జాబితా అంటే టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ను అందించడం జరిగింది 2023 పేరు మీదుగా. మరి ఈ జాబితాలో మన భారతదేశం నుండి ముందు వరుసలో నిలిచిన సంస్థ ఏమిటి అంటే ఐఐఎస్సి బెంగళూరు. మరి ఏ స్థానంలో నిలిచింది? ఈ జాబితాలో ఏ స్థానంలో నిలిచింది అంటే 251 to 300లో 251 నుండి 300 లోపు ర్యాంకింగ్లో మన భారతదేశానికి చెందిన ఐఐఎస్సి ఈ జాబితాలో చోటు కల్పించడం జరిగింది. ఓకేనండి, మరి ఈ జాబితాలో మన భారతదేశం నుండి ఇంకా ఏమైనా విద్యా సంస్థలు చోటు కల్పించబడినాయా? మొత్తం ఓవరాల్గా 1200లో 75 విద్యా సంస్థలకు చోటు కల్పించడం జరిగిందండి. ఎన్ని అంటే భారతదేశం నుండి ఈ ర్యాంకింగ్ ఎంపికైన విద్యా సంస్థలు లేదా యూనివర్సిటీలు లేదా ఐఐటీలు మొత్తంగా ఎన్ని ఎంపిక అయ్యాయి అంటే 75 యూనివర్సిటీలు ఈ జాబితాలోకి ఎంపిక కావడం జరిగింది. ఓకే, మరి టాప్ 300లోకి ఎంపికైన ఏకైక విద్యా సంస్థ ఏమిటి అంటే ఐఐఎస్సి అని చెప్పుకోవచ్చు. ఎక్కడ ఉంది అంటే బెంగళూరులో ఉంది. ఓకే, మరి టాప్ 600లోకి మొదటి 600 లోపు ఎంపికైన భారతీయ విద్యా సంస్థలు ఏమైనా ఉన్నాయంటే 9 విద్యా సంస్థలు ఉండడం జరిగిందండి. మొదటి 600 లోపు 9, ఓవరాల్గా 1200 విద్యా సంస్థలలో ఎంపికైన మన భారతదేశం నుండి ఇన్స్టిట్యూట్స్ ఎన్ని అంటే మొత్తం 75 సంస్థలుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, మరి ఈ జాబితాలో మీకు డౌట్ రావచ్చు, మరి ఈ 1200 విద్యా సంస్థల జాబితాలో మరి మొదటి స్థానం ఆక్రమించిన, మొదటి స్థానంలో ఉన్న ఆ విద్యా సంస్థ ఏమిటి అని చెప్పుకుంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అండి. మనందరికీ తెలుసు బ్రిటన్ దేశానికి చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచిందని చెప్పుకోవచ్చు. టాప్ పొజిషన్లో ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఎక్కడ, ఏ దేశానికి చెందింది అంటే యునైటెడ్ కింగ్డమ్ అని మనందరికీ తెలుసు, యూకే. ఓకే, బ్రిటన్కు చెందిన విద్యా సంస్థగా చెప్పుకోవచ్చు. మరి టాప్ 3 పొజిషన్స్ కనుక మనం గమనించినట్లయితే 2వ స్థానంలో నిలిచిన విద్యా సంస్థ ఏమిటి లేదా యూనివర్సిటీ ఏమిటి అని చెప్పుకుంటే హార్వర్డ్ యూనివర్సిటీ అండి. హార్వర్డ్ యూనివర్సిటీ. మరి హార్వర్డ్ యూనివర్సిటీ ఏ దేశానికి చెందినది అంటే అమెరికా దేశానికి చెందినదిగా చెప్పుకోవచ్చు. హార్వర్డ్ యూనివర్సిటీ అమెరికా దేశానికి చెందిన యూనివర్సిటీ. నెక్స్ట్ టాప్ 3లో
మూడవ యూనివర్సిటీ ఏమిటి అంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అండి. ఇది కూడా బ్రిటన్ దేశానికి చెందిన యూనివర్సిటీగా మనం చెప్పుకోవచ్చు. యూకేకు చెందినదే. ఈ మూడు టాప్ 3 పొజిషన్స్లో నిలిచాయి. మొదటి స్థానంలో నిలిచిన విద్యాసంస్థ ఏమిటి అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. రెండవ స్థానంలో నిలిచిన విద్యాసంస్థ ఏమిటి అంటే హార్వర్డ్ యూనివర్సిటీగా చెప్పుకోవచ్చు. మూడవ స్థానంలో నిలిచింది ఏమిటి అంటే కేంబ్రిడ్జ్గా చెప్పుకోవచ్చు. ఓకే, ఇవి టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్. ఇందులో మన భారతదేశం నుండి అత్యుత్తమంగా మొదటి స్థానంలో నిలిచిన విద్యాసంస్థ అంటే ఇది మీరు గుర్తుంచుకోవాలి, IISc, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. ఎక్కడ ఉంది ఇదంటే బెంగళూరు నగరంలో ఉందండి. ఓకే, ఈ టైమ్స్ మ్యాగజైన్ వారు ఈ జాబితాను ప్రతి సంవత్సరం కూడా అందించడం జరుగుతుంది. మరి ఏ కేంద్రంగా వీరు ఈ నివేదికలను ఈ రిపోర్ట్ను విడుదల చేస్తున్నారు అంటే లండన్ కేంద్రంగా ఇది పనిచేస్తుంది. కాబట్టి లండన్ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థలు, యూనివర్సిటీలు కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన విద్యా సంస్థలు అన్నీ కావచ్చు, అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని వీటిని విడుదల చేయడం జరుగుతుందండి. ఓకే, ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏమిటి అంటే ఈ సంస్థ విడుదల చేసే అంటే ఈ ర్యాంకింగ్లు పారదర్శకంగా లేవు, ప్రామాణికంగా కొలమానాలు ప్రామాణికంగా లేవు అంటూ మన భారతదేశంలోని ప్రముఖ ఐఐటీలు ఒక 6 ఐఐటీలు దీని నుండి ఈ పోటీ నుండి నిష్క్రమించడం జరిగింది, స్వయంగా బయటికి రావడం జరిగింది. మరి ఈ పోటీ నుండి బయటికి వచ్చిన మన భారతదేశానికి చెందిన ఐఐటీలు ఏమిటి అంటే ఐఐటి ఢిల్లీ అండి, నెక్స్ట్ ఐఐటి ముంబై, నెక్స్ట్ ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి కాన్పూర్, నెక్స్ట్ ఐఐటి రూర్కీ, ఐఐటి మద్రాస్ అండి. ఈ 6 ఐఐటీలు భారతదేశంలో ప్రముఖంగా పేరొందిన ఐఐటీలుగా మనం వీటిని చెప్పుకుంటాం. ఈ 6 ఐఐటీలు కూడా ఈ పోటీ నుండి బయటికి రావడం జరిగింది. అంటే ఈ సంస్థ నిర్దేశించిన ప్రమాణాలు, కొలమానాలు పారదర్శకంగా లేవు అంటూ వరుసగా 3వ సంవత్సరం కూడా ఈ పోటీ నుండి బయటికి రావడం జరిగింది. ఓకే, ఇది టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్గా మనం చెప్పుకుంటాం. మరి ఇందులో అత్యుత్తమంగా మొదటి స్థానంలో మన భారతదేశం నుండి మొదటి స్థానంలో నిలిచిన విద్యా సంస్థ ఏమిటి అంటే IIScగా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ UNHRC ప్రత్యేక దూతగా, స్పెషల్ రిపోర్టర్గా మన భారతదేశానికి చెందిన ఒక మహిళ, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఒక దళిత మహిళకు ఈ ఐక్యరాజ్యసమితి వారు UNHRC స్పెషల్ రిపోర్టర్గా ఎంపిక చేయడం జరిగింది. ఈ ఘనత సాధించిన మన భారతదేశానికి చెందిన మరి ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎవరు అంటే అశ్విని కేపీ అండి. అశ్విని కేపీ. మరి ఈమెది ఏ రాష్ట్రం అంటే కర్ణాటక రాష్ట్రం అండి. అశ్విని కేపీ కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు నగరంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా, పొలిటికల్ సైన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తుంది. మరి ఈమె ఏమి ఘనత సాధించి ఇలా వార్తల్లో నిలిచింది అంటే ఐక్యరాజ్య సమితిలోని మానవ హక్కుల మండలిగా మనం చెప్పుకుంటాం. UNHRC, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. దాన్నే మనం తెలుగులో ఏమంటామంటే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిగా చెప్పుకుంటాం. ఐక్యరాజ్య సమితి ఈ మానవ హక్కుల మండలికి ప్రత్యేక దూతగా స్పెషల్ రిపోర్టర్గా ఈ మన భారతదేశానికి చెందిన ఒక 36 సంవత్సరాల యువతి, దళిత యువతిని ఎంపిక చేయడం జరిగింది. ఓకే, మరి ఈమె ఏ రాష్ట్రానికి చెందినది అంటే కర్ణాటక రాష్ట్రానికి చెందినదని చెప్పుకుంటాం. మరి ఈ విధంగా ఈ ఘనత సాధించిన అంటే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో చోటు కల్పించబడిన మొదటి భారతీయురాలుగా చెప్పుకుంటాం, మొదటి దళిత మహిళగా చెప్పుకుంటాం, మొదటి ఆసియావాసిగా కూడా మనం ఈ కేపీ అశ్విని గారినే చెప్పుకుంటామండి. కేపీ అశ్విని. మరి ఈమె మన భారతదేశంలో దేనికోసం పోరాటం చేస్తుంది? ఈ UNHRCకి ఎంపికైన ఈ అశ్విని కేపీ గారు మన భారతదేశంలో దేనికోసం ఈమె పోరాటం చేస్తుంది, ఎవరి కోసం కొట్లాటం చేస్తుంది అంటే మహిళల యొక్క హక్కుల కోసం, మహిళా హక్కుల కోసం, హ్యూమన్ రైట్స్ కోసం, ఎక్కువగా ఎవరి కోసం అంటే దళిత మహిళల హక్కుల కోసం అండి. దళిత మహిళలు మరియు ముస్లిం మహిళల హక్కుల కోసం పోరాటం చేస్తుంది. చాలా సంవత్సరాలుగా ముస్లిం మహిళల కోసం హక్కుల కోసం మరియు దళిత మహిళల హక్కుల కోసం పోరాటం చేస్తున్న వ్యక్తిగా మనం చెప్పుకుంటాం అశ్విని కేపీ. మరి ఘనత సాధించిన అంటే ఈ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలోకి చోటు కల్పించబడిన మొదటి భారతీయురాలు, మొదటి ఆసియావాసి, మొదటి దళిత మహిళగా ఈమెను చెప్పుకుంటాం. ఓకే, మరి
అదేవిధంగా ఇంకా ఈ మహిళా హక్కుల కోసం పోరాటంలో భాగంగా ఆమె యొక్క స్వచ్ఛంద సంస్థను కూడా నెలకొల్పడం జరిగింది. మరి ఈ కేపీ అశ్విని గారి యొక్క స్వచ్ఛంద సంస్థ పేరేమిటి అంటే జరియానండి. జరియా బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. దేనికోసం పనిచేస్తుంది అంటే దళిత మహిళల హక్కుల కోసం మరియు ముస్లింల యొక్క మహిళల హక్కుల కోసం పోరాటం చేస్తుంది. మరి ఇంకా ఏమిటి అంటే ఈ కేపీ అశ్విని గారు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఒక ఎన్జిఓగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అండి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనే సంస్థతో కలిసి మన భారతదేశంలోని ఛత్తీస్గఢ్ మరియు ఒడిస్సా రాష్ట్రాలలో ఎక్కడ అంటే ఛత్తీస్గఢ్ మరియు ఒడిస్సా రాష్ట్రాలలో ఇక్కడున్న గిరిజనుల కోసం గిరిజనులకు భూమి హక్కులు కల్పించాలి, పోడు వ్యవసాయం చేసుకోవడానికి వారికి హక్కులను అనేవి కల్పించాలని పోరాటం చేయడం జరుగుతుంది. మరి ఏ సంస్థతో కలిసి పోరాటం చేస్తుంది అంటే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనే సంస్థతో కలిపి ఈమె పోరాటం చేస్తుంది. మరి మన భారతదేశంలో చేస్తున్న పోరాటాన్ని ఐక్యరాజ్యసమితి వారు గుర్తించి ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలికి ప్రత్యేక దూతగా ఈమెను నియమించడం జరిగింది, స్పెషల్ రిపోర్టర్గా. మరి స్పెషల్ రిపోర్టర్గా ఈమె ఎన్ని సంవత్సరాల పాటు పనిచేయనుంది అంటే మన భారతదేశం నుండి ఎంపికైన ఈమె ఎన్ని సంవత్సరాల పాటు ఈ ప్రత్యేక దూతగా పదవిలో ఉండనుంది అంటే 3 సంవత్సరాల పదవీ కాలం అండి. 3 సంవత్సరాల పాటు పనిచేయను. అంటే ప్రపంచవ్యాప్తంగా జాతి అహంకారం అంటే జాతి అహంకారం కావచ్చు, నెక్స్ట్ జాతి వివక్షత కావచ్చు, రేసియల్ డిస్క్రిమినేషన్ కావచ్చు, ఇంకా ఏమిటి అంటే ఈ లింగ వివక్షతపై కూడా ప్రపంచవ్యాప్తంగా లింగ వివక్షతపై లింగ అసమానతలపై ఒక నివేదికను రూపొందించి ఈ నివేదికను ఎవరికి అందజేయడం జరుగుతుంది ఈమె అంటే ఐక్యరాజ్యసమితికి UNHRCకి అందజేయడం జరుగుతుంది. ఓకే, ఇలా ఈ ఘనత సాధించిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో ప్రత్యేక దూతగా నియమించబడిన మొదటి మహిళగా మనం ఈమెను చెప్పుకుంటాం. అశ్విని కేపీ అండి, పేరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అశ్విని కేపీ 36 సంవత్సరాల వయసున్న ప్రొఫెసర్గా మనం చెప్పుకుంటాం. అసిస్టెంట్ ప్రొఫెసర్ బెంగళూరులో పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ UNHRC ఐక్యరాజ్యసమితిలోని మానవ హక్కుల మండలిగా మనం చెప్పుకుంటాం, UNHRCగా చెప్పుకుంటాం. మరి ఈ UNHRCని అంటే ఎందుకోసం ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసింది అంటే ఒకసారి చూద్దామండి. ఐక్యరాజ్యసమితిలోని సభ్య దేశాల్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు అక్కడ మానవ హక్కులను పునరుద్ధరించడానికి సభ్య దేశాల మధ్య ఐక్యతను తీసుకురావడానికి ఈ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిని ఏర్పాటు చేయడం జరిగిందండి, UNHRC. మరి ఎక్కడ ఉంది దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ, హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే న్యూయార్క్ నగరంలో ఉంది. న్యూయార్క్ నగరం కేంద్రంగా మానవ హక్కుల మండలిని ఏర్పాటు చేశారు, న్యూయార్క్. మరి ప్రస్తుతం దీనికి డైరెక్టర్ జనరల్గా అంటే ఈ సంస్థకు అధిపతిగా ఎవరు కొనసాగుతున్నారు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలికి డైరెక్టర్ జనరల్గా అంటే ఫెడరికో విల్లెగాస్. ఫెడరికో విల్లెగాస్ అనే వ్యక్తి దీనికి ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలికి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నాడండి. ఓకే, ఫెడరికో విల్లెగాస్ ఇది ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిగా చెప్పుకుంటాం. మరి ఇందులో ఎన్ని దేశాలకు సభ్యత్వం కలదు అంటే 47 దేశాలండి. ఇందులో సభ్య దేశాలు ఎన్ని, ఈ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 47 దేశాలుగా మనం చెప్పుకోవచ్చు, 47 కంట్రీస్. ఓకే, ఈ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలికి ఎంపికైన అంటే స్పెషల్ రిపోర్టర్గా ప్రత్యేక దూతగా ఎంపికైన భారతీయురాలు ఎవరు అంటే అశ్విని కేపీగా చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలోనే ఎంపిక కావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మహాకాల్ లోక్ను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రిగా మనం చెప్పుకుంటున్నాం. ఓకే, ఈ మధ్య కాలంలో మన కేంద్ర ప్రభుత్వం మన భారతదేశంలోని ఆధ్యాత్మిక కేంద్రాలను సుందరీకరించడం ఆధునీకరించడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే ఇటీవల మహాకాల్ లోక్ను జాతికి అంకితం చేయడం జరిగింది. అంటే అత్యాధునికంగా 856 కోట్లతో ఈ ఆలయాన్ని సుందరీకరించడం జరిగింది. ఓకే, మరి ఏమిటి మహాకాల్ లోక్ ఏమిటి, మహాకాల్ మీన్స్ ఏమిటి అంటే మహాకాల్ అనగా ఏమిటి అంటే మనకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో అండి, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో గల మహాకాళేశ్వర ఆలయంగా చెప్పుకుంటాం. దీన్నే ఇప్పుడు మనం ఏమని పిలుస్తున్నాం, మహాకాల్గా. అంటే అక్కడ ఈ ఆలయ సుందరీకరణలో భాగంగా దాన్ని అక్కడ కారిడార్ను ఏర్పాటు చేయడం జరిగింది, కారిడార్ను ఆధునీకరించడం జరిగింది. మరి దాన్ని ఇప్పుడు దేనిగా పిలుస్తున్నారంటే ఆ కారిడార్ నూతనంగా ఏర్పాటు చేసిన కారిడార్ను మహాకాల్ లోక్గా పిలుస్తున్నారు. ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరం అండి, ఉజ్జయిని నగరంలో దీన్ని సుందరీకరించడం జరిగింది. మరి
మరి ఎన్ని కోట్లు మన కేంద్ర ప్రభుత్వం దీనికి ఎన్ని కోట్లు కేటాయించింది, ఎన్ని కోట్లతో ఈ పనులు చేస్తుంది, ఆధునీకరణ పనులు చేస్తుంది అంటే 856 కోట్లతో అండి. 856 కోట్లుగా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఉన్న ఈ మహాకాల్ అనే దేవాలయంలో మనకు భారతదేశంలో ఉన్న 18 జ్యోతిర్లింగాలలో ఇది కూడా ఒకటిగా చెప్పుకుంటాం. మనకు అష్టాదశ జ్యోతిర్లింగాలుగా చెప్పుకుంటాం కదా. ఈ 18 జ్యోతిర్లింగాలలో ఇది కూడా ఒకటిగా చెప్పుకుంటాం. మరి దీనిని మొదటి దశ పనులు పూర్తయిన తర్వాత ఇటీవల మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. జాతికి అంకితం చేయడం జరిగింది, నేషనలైజ్ చేయడం జరిగింది. ఎక్కడ ఉంది ఈ మహాకాల్లో కంటే ఉజ్జయిని నగరం అండి. ఉజ్జయిని నగరం ఎప్పుడో గుప్తుల కాలంలో ఈ నగరాన్ని నిర్మించడం జరిగింది, ఉజ్జయిని నగరం. మరి ఈ ఉజ్జయిని నగరానికి పురాతన పేరు మనకు హిస్టరీ విభాగంలో కూడా మనకు అడుగుతున్నారు. గతంలో దీని పేరేమిటి అంటే అవంతిక అండి. అవంతిక అనే నగరం. ఈ అవంతిక నగరమే తర్వాతి కాలంలో తదనంతర కాలంలో దేనిగా మారిపోయింది, ఉజ్జయినిగా మారిపోవడం జరిగింది. ఓకే, మరి అవంతిక లేదా ఈ ఉజ్జయిని నగరాన్ని నిర్మాతగా మనం ఎవరిని చెప్పుకుంటామంటే గుప్తరాజు విక్రమాదిత్యుడిని చెప్పుకుంటామండి. విక్రమాదిత్యుడు మనకి హిస్టరీలో చాలా ఎగ్జామ్లో అడిగారు గతంలో. ఈ ఉజ్జయిని నగర నిర్మాతగా ఎవరిని చెప్పుకుంటామంటే విక్రమాదిత్యుని చెప్పుకుంటాం. ఓకే, ఇంకా దీని యొక్క ఉజ్జయిని నగర ప్రత్యేకత ఏమిటి అంటే మన భారతదేశంలో జరిగే అతిపెద్ద కుంభమేళ, దాన్ని మనం మహాకుంభమేళగా చెప్పుకుంటాం. మహాకుంభమేళ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అంటే 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని మనకు తెలుసు. ఈ మహాకుంభమేళ ఎన్ని చోట్ల జరుగుతుంది మన భారతదేశంలో మహాకుంభమేళ అంటే 4 చోట్ల జరుగుతుందండి. 4 చోట్ల మహాకుంభమేళ అనేది జరుగుతుంది. మరి ఈ మహాకుంభమేళ 4 చోట్ల జరిగే మహాకుంభమేళలో ఒక చోటు ఉజ్జయిని అని కూడా చెప్పుకోవచ్చండి. ఉజ్జయిని మహాకుంభమేళ జరిగే ప్రాంతాలు 4 ప్రాంతాలలో ఉజ్జయిని కూడా ఒకటి ఉంది, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని. మరి ఈ మహాకుంభమేళ ఏ నది తీర ప్రాంతంలో జరుగుతుంది, ఏ నది తీరంలో అంటే షీప్రా నది తీరంగా చెప్పుకోవచ్చండి. షీప్రా నది తీరంలో జరుగుతుంది ఇక్కడ జరిగే కుంభమేళ. ఓకే, మరి 4 ప్రాంతాల్లో భారతదేశంలో 4 ప్రాంతాలలో ఈ కుంభమేళ మహాకుంభమేళ జరుగుతుందనుకున్నాం కదా. మరి ఇది ఒక ప్రాంతం, మిగిలిన 3 ప్రాంతాలు కూడా ఒకసారి చూద్దాం. మరి మహాకుంభమేళ మన భారతదేశంలో జరిగే ఈ మహాకుంభమేళ నెక్స్ట్ అలహాబాద్. గతంలో అలహాబాద్ అండి, ఇప్పుడు దీన్ని రీసెంట్గా దాని పేరు మార్చేయడం జరిగింది. ఈ అలహాబాద్నే మనం ప్రస్తుతం దేనిగా పిలుస్తున్నామంటే ప్రయాగ్రాజ్గా పిలుస్తున్నాం. అలహాబాద్నే దేనిగా పిలుస్తున్నాం, ప్రయాగ్రాజ్గా పిలుస్తున్నాం. ప్రయాగ్రాజ్ ఎక్కడ ఉంది అంటే మనందరికీ తెలిసింది యూపీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈ ప్రయాగ్రాజ్ అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ కూడా మహాకుంభమేళ అనేది జరుగుతుంది. మరి ఇక్కడ ఏ నది తీరంలో జరుగుతుంది అంటే 3 నదుల సంగమం, దీన్నే మనం త్రివేణి సంగమంగా చెప్పుకుంటాం. మరి ఏమిటి ఆ త్రివేణి సంగమంలో ఉన్న నదులు, 3 నదులు ఏమిటి అంటే గంగా, యమున, సరస్వతిగా చెప్పుకుంటామండి. ఓకే, ఈ 3 నదుల సంగమం దగ్గర అలహాబాద్, గతంలో అలహాబాద్ ఇప్పుడు ప్రయాగ్రాజ్గా చెప్పుకునే ఈ చోట ఈ కుంభమేళ అనేది జరుగుతుంది. ఇది 2వ ప్రాంతంగా చెప్పుకుంటాం. భారతదేశంలో కుంభమేళ జరిగే ప్రాంతాల్లో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 3వ ప్రాంతం ఏమిటి అంటే 3వ ప్రాంతం హరిద్వార్. 3వ ప్రాంతం హరిద్వార్గా చెప్పుకోవచ్చు. ఈ హరిద్వార్ అనేది ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉందండి. హరిద్వార్ ఇక్కడ కూడా కుంభమేళ అనేది జరుగుతుంది. మరి ఈ హరిద్వార్లో ఏ నది తీరంలో జరుగుతుంది అంటే గంగా నది తీరంలో జరుగుతుంది. హరిద్వార్లో గంగా నది తీరంలో ఈడ కుంభమేళ జరుగుతుంది. ఈ 3వ ప్రాంతం. నెక్స్ట్ 4వ ప్రాంతంగా మహాకుంభమేళ భారతదేశంలో జరిగే 4వ ప్రాంతంగా మనం దేన్ని చెప్పుకుంటామంటే నాసిక్ను చెప్పుకుంటామండి. నాసిక్ ఎక్కడ ఇదంటే మహారాష్ట్రలో కలదు నాసిక్. మరి ఏ నది తీర ప్రాంతంలో ఇక్కడ జరుగుతుంది అంటే గోదావరి నది తీర ప్రాంతంలో జరుగుతుంది. గోదావరి. ఓకే, ఈ 4 ప్రాంతాలలో మన ఉజ్జయిని మనం డిస్కస్ చేసిన మహాకాల్లోకు గురించి చెప్పుకున్న ఉజ్జయిని కూడా ఉంది. ఈ 4 ప్రాంతాలలో ఈ మహాకుంభమేళ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఓకే, మరి ఇటీవల మన భారత ప్రధానమంత్రి గారు ఎక్కడ సుందరీకరించిన ఆధునీకరించిన పనులను కారిడార్ను ఏర్పాటు చేయడం జరిగింది అంటే జాతికి అంకితం చేయడం జరిగింది అంటే ఉజ్జయినిలోని మహాకాల్ దేవాలయాన్ని జాతికి అంకితం చేయడం జరిగింది. ఎన్ని కోట్లతో దీన్ని ఆధునీకరణ పనులు చేపట్టారు అంటే 856 కోట్లతో దీన్ని ఆధునీకరణ పనులు చేపట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్
ఇబ్సామర్ 7గా చెప్పుకోవచ్చు. ఇబ్సామర్ మరి ఏమిటి ఇబ్సామర్ అంటే ఇవి ఒక నావికాదళ విన్యాసాలుగా చెప్పుకుంటామండి. ఇబ్సామర్ నావికాదళ విన్యాసాలు. ఇబ్సామర్ 7th ఎడిషన్ నావెల్ ఎక్సర్సైజ్గా చెప్పుకుంటాం. నావికాదళ విన్యాసాలు. మనకు డిఫెన్స్లో భాగంగా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారండి. ఓకే, నావికాదళ విన్యాసాలు ఇబ్సామర్గా చెప్పుకుంటాం. మరి ఇబ్సామర్ అనేది మల్టీనేషనల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్గా చెప్పుకుంటాం. అంటే బహుళ దేశాల నావికాదళ విన్యాసాలుగా వీటిని చెప్పుకుంటామండి. ఏమిటి మరి ఈ బహుళ దేశాల నావికాదళ విన్యాసాలు అంటే ఇందులో 3 దేశాలు కలిసి వారి యొక్క నావికాదళాల యొక్క స్ట్రెంత్ను వారి యొక్క వ్యూహాలను పంచుకోవడం కోసం ఈ నావికాదళ విన్యాసాలను నిర్వహించడం జరుగుతుంది. దాన్ని ఇబ్సామర్ అంటాం. ఏమీ లేదు ఇబ్సామర్ అంటే ఐ మీన్స్ ఇండియా, బి ఫర్ బ్రెజిల్, నెక్స్ట్ ఎస్ఏ ఫర్ సౌత్ ఆఫ్రికా. ఈ 3 దేశాలు కలిసి నిర్వహించుకునే విన్యాసాలు నావికాదళ విన్యాసాలనే ఇబ్సామర్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ మ్యారిటైమ్ ఎక్సర్సైజెస్ అండి. ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా మ్యారిటైమ్ ఎక్సర్సైజెస్ 7th ఎడిషన్ అంటే ఈ సంవత్సరం నిర్వహించిన ఈ విన్యాసాలు ఎన్నవ దశ విన్యాసాలు అంటే 7వ దశ విన్యాసాలుగా చెప్పుకోవచ్చు అండి. 7వ దశ విన్యాసాలు. మరి ఎప్పుడు జరిగాయి, ఎక్కడ జరిగాయి ఈ విన్యాసాలు అంటే అక్టోబర్ 10th అండి. అక్టోబర్ 10th నుండి 12th వరకు అంటే ఒక 3 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. అక్టోబర్ 10 నుండి అక్టోబర్ 12 వరకు వీటిని నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారు మరి ఈ 3 దేశాలు కలిసి నావికాదళాలు కలిసి నిర్వహించుకున్న ఈ విన్యాసాలకు వేదిక ఎక్కడ అంటే దక్షిణాఫ్రికాలోని సౌత్ ఆఫ్రికాలోని జీక్యూబెర్ అనే నగరంలో నిర్వహించడం జరిగిందండి. జీక్యూబెర్ అనే నగరంలో వీటిని నిర్వహించడం జరిగింది. దక్షిణాఫ్రికాలో జీక్యూబెర్ లేదా దాన్నే మనం పోర్ట్ ఎలిజబెత్ అని కూడా చెప్పుకోవచ్చు. పోర్ట్ ఎలిజబెత్, జీక్యూబెర్ లేదా పోర్ట్ ఎలిజబెత్ దగ్గర ఈ విన్యాసాలను నిర్వహించడం జరిగింది. ఎక్కడ ఉంది పోర్ట్ ఎలిజబెత్ అంటే సౌత్ ఆఫ్రికాలో ఉందండి. ఎన్నవ దశ విన్యాసాలు అంటే 7వ దశ విన్యాసాలుగా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ జరిగిన ఈ విన్యాసాలలో మన భారతదేశం నుండి ఒక నౌక పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఒక నౌక ఈ విన్యాసాలలో పాల్గొనడం జరిగింది. మన భారతదేశం నుండి ఈ ఇబ్సామర్ విన్యాసాలలో పాల్గొన్న నౌక ఏమిటి అంటే ఐఎన్ఎస్ తర్కాష్ అండి. ఐఎన్ఎస్ తర్కాష్గా చెప్పుకుంటాం. ఐఎన్ఎస్ తర్కాష్ అనే నౌక ఈ విన్యాసాలలో ఇబ్సామర్ సౌత్ ఆఫ్రికాలో జరిగిన విన్యాసాలలో మన భారతదేశం తరపున పాల్గొనడం జరిగింది. ఐఎన్ఎస్ తర్కాష్. ఓకే, ఇవి 7వ దశ విన్యాసాలుగా చెప్పుకుంటాం. మరి ఈ విన్యాసాలు ఈ నావికాదళ విన్యాసాలు మొదటిసారిగా ఎప్పుడు నిర్వహించారు, ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే 2008లో ప్రారంభించారండి. ఎప్పుడు ఈ విన్యాసాలను ఇబ్సామర్ విన్యాసాలు మొదటిసారిగా ఎప్పుడు ప్రారంభించారు అంటే 2008లో వీటిని ప్రారంభించడం జరిగింది. ఓకే, మరి 7 సార్లు ఈ విన్యాసాలను నిర్వహించినట్లయితే మన భారతదేశం ఎప్పుడైనా ఆతిథ్యం ఇచ్చిందా? మన భారతదేశంలో వీటిని నిర్వహించారంటే ఒకే ఒకసారి ఆతిథ్యం ఇచ్చిందండి. ఈ విన్యాసాలు భారత్లో ఎప్పుడు నిర్వహించారు అంటే 2016లో నిర్వహించారండి. 2016లో నిర్వహించిన 5వ ఎడిషన్ 5th ఎడిషన్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ ఇబ్సామర్ మ్యారిటైమ్ ఎక్సర్సైజెస్ ను మన భారతదేశంలో నిర్వహించడం జరిగింది. మరి ఎక్కడ నిర్వహించారు వాటిని అంటే గోవా తీరంలో అండి. గోవాలో వీటిని నిర్వహించడం జరిగింది. ఓకే, ఇది ఇబ్సామర్ విన్యాసాలుగా చెప్పుకోవచ్చు. మన భారతదేశం మరియు బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా అండి 3 కాంటినెంట్ నుండి 3 ఖండాల నుండి ప్రధాన ఆర్థిక వ్యవస్థలు కలిగిన ఈ 3 దేశాలు కలిసి నిర్వహించుకునే విన్యాసాలని మనం ఇబ్సామర్గా చెప్పుకుంటాం. మన గతంలో చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారండి. ఏమిటి అంటే ఇబ్సా అనేది ఎన్ని దేశాల కూటమి లేదా ఏ దేశాల కూటమి అని అడిగారండి. ఇబ్సా అంటే సేమ్ ఇవే 3 దేశాలండి. ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ఈ 3 దేశాలు కలిసి వివిధ రంగాల్లో సహాయ సహకారాలు అందించుకోవడానికి ఒక ఆర్గనైజేషన్ ఒక కూటమిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కూటమిని మనం ఇబ్సాగా చెప్పుకుంటామండి. ఈ కూటమినే ఇబ్సాగా చెప్పుకుంటాం. మరి ఎప్పుడు ఏర్పడింది ఈ కూటమి అనేది, ఎప్పుడు ఫార్మేషన్ కాబడింది ఇబ్సా అనే కూటమి అంటే 2003వ సంవత్సరంలో ఈ కూటమి ఏర్పాటు కావడం జరిగింది. ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా అండి ఈ 3 దేశాల కూటమినే ఇబ్సా అంటాం. ఈ 3 దేశాలు కలిసి నిర్వహించుకునే నావికాదళ విన్యాసాలని మనం ఇబ్సామర్గా చెప్పుకుంటామండి. ఓకే, నెక్స్ట్
ఐసీసీ యూనిసెఫ్తో కలిసి క్రియో ఫర్ గుడ్ అనే ఒక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇటీవల. ఒక అద్భుతమైన మంచి కార్యక్రమంగా మనం దీన్ని చెప్పుకుంటాం. ఐసీసీ అంటే మనందరికీ తెలుసు. మరి ఐసీసీ వారు ఇటీవల ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏమిటి ఆ కార్యక్రమం అంటే క్రియో ఫర్ గుడ్ అండి. క్రియో ఫర్ గుడ్గా చెప్పుకోవచ్చు. ఏమిటి మరి ఈ క్రియో ఫర్ గుడ్ అనేది అంటే ఒకసారి చూద్దామండి. క్రియో ఫర్ గుడ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఐసీసీ వారు. ఐసీసీ అంటే మనందరికీ తెలుసు. ఏమిటి ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, అంతర్జాతీయ క్రికెట్ మండలిగా మనం దీన్ని చెప్పుకుంటామండి. అంతర్జాతీయ క్రికెట్ మండలి వారు ఒక కార్యక్రమాన్ని, ఒక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి వారు ప్రారంభించిన ప్రచార కార్యక్రమం ఏమిటి, ప్రోగ్రామ్ ఏమిటి అంటే, ఈ క్యాంపెయిన్ పేరు ఏమిటి అంటే క్రియో ఫర్ గుడ్. ఎవరితో కలిసి ప్రారంభించారు అంటే యూనిసెఫ్తో కలిసి, ఐక్యరాజ్య సమితిలోని ఒక అనుబంధ విభాగమైన యూనిసెఫ్ అనే సంస్థతో కలిసి ఈ కార్యక్రమాన్ని, ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓకే, బాగానే ఉంది. మరి క్రియో ఫర్ గుడ్ అనే ప్రచార కార్యక్రమాన్ని ఎందుకోసం వీరు ప్రారంభించారు అంటే జెండర్ ఈక్వాలిటీ కోసం, లింగ సమానత్వం కోసం. జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వం మరియు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, మహిళా సాధికారత కోసం. ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారతను సాధించాలి, లింగ సమానత్వాన్ని. ప్రపంచవ్యాప్తంగా ఈ జెండర్ గ్యాప్ అనేది పెరిగిపోతుంది, లింగ అసమానతలు అనేవి పెరిగిపోతుంది. కాబట్టి మరి ప్రపంచవ్యాప్తంగా ఈ క్రికెట్కు విపరీతమైన ఆదరణ ఉంది, విపరీతమైన ప్రజాభిమానం ఉంది. కాబట్టి ఈ క్రీడ ద్వారానైనా కొంచెం ప్రజల్లో మార్పు తీసుకొస్తాం, అవగాహన తీసుకొస్తాం, అవేర్నెస్ కల్పిస్తామనే ఉద్దేశంతో ఐసీసీ వారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వారు ఈ కార్యక్రమాన్ని, అంటే జెండర్ ఈక్వాలిటీ కోసం, ముఖ్యంగా దేనికోసం అంటే లింగ సమానత్వాన్ని సాధించడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందండి ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. మరి ఇది ఈ ప్రచార కార్యక్రమాన్ని ఎప్పటి నుండి అంటే 2022 ఐసీసీ మెన్స్ ఐసీసీ 2020 వరల్డ్ కప్ అండి. ఐసీసీ T20 వరల్డ్ కప్ అనేది ప్రస్తుతం ఎక్కడ నిర్వహిస్తున్నారు అంటే ఆస్ట్రేలియా దేశంలో నిర్వహిస్తున్నారండి. T20 వరల్డ్ కప్ అనేది ఆస్ట్రేలియా దేశంలో నిర్వహిస్తున్నారు. మరి ఇక్కడ జరుగుతున్న ఈ ప్రపంచ కప్ 2020 ప్రపంచ కప్ పోటీల నుండి దీనిని ప్రారంభించడం జరుగుతుందండి. ప్రపంచ కప్ పోటీల నుండి ఈ క్రియో ఫర్ గుడ్ అనే కార్యక్రమాన్ని, లింగ సమానత్వాన్ని సాధించడం కోసం ఐసీసీ తీసుకొచ్చిన ఈ ప్రచార కార్యక్రమాన్ని ఆస్ట్రేలియాలో జరుగుతున్న T20 వరల్డ్ కప్లో దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. దీన్ని ఇక్కడ నుండి ప్రారంభించనున్నారు. ఒక మంచి కార్యక్రమంగా చెప్పుకోవచ్చు ఇది ఐసీసీ తీసుకొచ్చిన. ఎవరితో కలిసి అంటే ఐక్యరాజ్య సమితిలోని అనుబంధ సంస్థ. ఎవరి కోసం పనిచేస్తుంది ఈ సంస్థ అంటే చిన్నపిల్లల కోసం పనిచేస్తుందండి. మనందరికీ తెలుసు యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్గా చెప్పుకునే వాళ్ళం గతంలో. దీని అబ్రివేషన్ ఏమిటంటే యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. కానీ ఈ మధ్య కాలంలో షార్ట్ ఫామ్గా దీన్ని ఏమని పిలుస్తున్నారు అంటే యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్గా పిలుస్తున్నారు. యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్గా పిలుస్తున్నారు. ఐక్యరాజ్య సమితి బాలల అత్యవసర నిధిగా చెప్పుకుంటాం. మరి సభ్య దేశాల్లోని బాలబాలికలకు నాణ్యమైన పోషకారాన్ని అందించాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్, నాణ్యమైన విద్యను అందించాలి, వారికి బాలబాలికలు రక్షణ కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ఈ యూనిసెఫ్ అనే సంస్థను మనకు ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. మరి యూనిసెఫ్తో కలిసి ఈ ఐసీసీ వారు ఇటీవల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒకసారి చూద్దామండి. మరి ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అని చెప్పుకున్నాం కదా. ఈ ఐసీసీని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1909వ సంవత్సరంలో ఏర్పాటు చేశారండి. 1909లో ఏర్పాటైంది. దీని ఫార్మేషన్ ఎప్పుడు అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, అంతర్జాతీయ క్రికెట్ మండలి 1909లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది మనకు చాలా ఎగ్జామ్లో అడిగారు. మరి ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే దుబాయ్ నగరంలో కలదంట. దుబాయ్ నగరంలో కలదు. మరి ఐసీసీకి ప్రస్తుతం చైర్మన్గా ఎవరు కొనసాగుతున్నారు అంటే న్యూజిలాండ్ దేశానికి చెందిన గ్రెగ్ బార్క్లే అండి. న్యూజిలాండ్ దేశానికి చెందిన గ్రెగ్ బార్క్లే ఐసీసీకి ప్రస్తుతం చైర్మన్గా కొనసాగుతున్నారు. ఐసీసీ చైర్మన్గా ఉన్న వ్యక్తి ఎవరు అంటే గ్రెగ్ బార్క్లే, న్యూజిలాండ్ దేశానికి చెందిన వ్యక్తి. ఓకే, ఇది ఐసీసీగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా యూనిసెఫ్ అండి.
యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అని చెప్పుకున్నాం. బాలబాలికల కోసం సభ్య దేశాల్లోని బాలబాలికలకు నాణ్యమైన విద్యా పోషకాహారాన్ని అందించడం కోసం ఏర్పాటైన సంస్థ అని చెప్పుకున్నాం. మరి ఈ యునిసెఫ్ అనే సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేసింది ఐక్యరాజ్య సమితి అంటే 1946లో ఏర్పాటు చేయడం జరిగిందండి. 1946లో ఇది ఏర్పాటు కాబడింది. 1946లో ఏర్పాటు. ఎక్కడ ఉంది మరి దీని యొక్క ప్రధాన కార్యాలయం, దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే న్యూయార్క్ నగరం. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ అంటే న్యూయార్క్ నగరం అని చెప్పుకోవచ్చు. మరి ప్రస్తుతం దీనికి డైరెక్టర్ జనరల్గా, ఈ సంస్థకు డైరెక్టర్ జనరల్గా ఎవరు కొనసాగుతున్నారు అంటే రీసెంట్గా మార్చి 1న అమెరికా దేశానికి చెందిన ప్రముఖ మహిళా హక్కుల కార్యకర్త మరియు రాజకీయ సలహాదారుగా చెప్పుకోవచ్చు. ఆమెను ఇటీవల ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెర్రెస్ గారు అపాయింట్ చేయడం జరిగింది. మరి ఆమె కొనసాగుతుంది. ఎవరు ఆమె అంటే కేథరిన్ ఎం రసెల్ అండి. కేథరిన్ ఎం రసెల్ ప్రస్తుతం యునిసెఫ్ అనే సంస్థకు డైరెక్టర్ జనరల్గా కొనసాగుతుంది. ఏ దేశానికి చెందిన వ్యక్తి ఈమె అంటే అమెరికా దేశానికి చెందిన వ్యక్తి అండి. అమెరికా దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకై మహిళా హక్కుల కోసం 4 దశాబ్దాలుగా మీన్స్ 40 సంవత్సరాలకు పైగా పోరాటం చేస్తున్న ఈమెను ఇటీవల ఐక్యరాజ్య సమితి ఎక్కడ అపాయింట్ చేయడం జరిగింది అంటే యునిసెఫ్ అనే సంస్థకు డైరెక్టర్ జనరల్గా అపాయింట్ చేయడం జరిగిందండి. మరి ఈ 2 సంస్థలు కలిపి జెండర్ ఈక్వాలిటీ కోసం, లింగ సమానత్వం కోసం తీసుకొచ్చిన కార్యక్రమం క్యాంపెయిన్ ఏమిటి అంటే క్రియో ఫర్ గుడ్ అని చెప్పుకోవచ్చు. మరి లింగ సమానత్వం, జెండర్ ఈక్వాలిటీ మీద ఇటీవల ఒక అంతర్జాతీయ సంస్థ నివేదికను కూడా విడుదల చేసిందండి. ఒకసారి చూద్దామండి. జెండర్ ఈక్వాలిటీ, జెండర్ గ్యాప్ ఇండెక్స్గా మనం చెప్పుకోవచ్చు. మరి జెండర్ గ్యాప్ ఇండెక్స్లో, లింగ అసమానత్వ సూచీలో మన భారతదేశం యొక్క పొజిషన్ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. లింగ సమానత్వ సూచి జెండర్ గ్యాప్ ఇండెక్స్ మొత్తం ఓవరాల్గా ఎన్ని దేశాల జాబితాను వీరు విడుదల చేశారు, విడుదల చేసిన సంస్థ ఏమిటి అంటే లింగ సమానత్వ సూచి, అసమానతల సూచిగా చెప్పుకోవచ్చు. ఎవరు విడుదల చేశారు ఈ సంస్థనంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు విడుదల చేశారండి. జూలై నెలలో విడుదల చేశారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఓకే, దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం ఆర్గనైజేషన్స్లో భాగంగా. నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంస్థ విడుదల చేసింది. ఎన్ని దేశాల జాబితాను వీరు విడుదల చేశారు అంటే 146 దేశాల జాబితాను విడుదల చేశారు లింగ సమానత్వ సూచీలో. మరి మన స్థానం ఎక్కడ, మన భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 135వ స్థానంలో ఉందండి. 135వ స్థానంలో మనం నిలిచాం. జెండర్ గ్యాప్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 135వ స్థానంలో నిలిచింది. మరి ఈ 146 దేశాలలో ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏమిటి అంటే ఐర్లాండ్ దేశం అండి. మనం టాప్ 3 పొజిషన్స్ చూద్దాం. మరి ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏమిటి అంటే ఐర్లాండ్ దేశం. రెండవ స్థానంలో నిలిచిన దేశం ఏమిటి అంటే ఫిన్లాండ్ దేశం అండి. ఫిన్లాండ్ సెకండ్ పొజిషన్లో ఉంది ఈ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో. మొదటి స్థానంలో నిలిచిన 3వ స్థానంలో నిలిచిన దేశం ఏమిటి అంటే నార్వే. ఇవి టాప్ 3 పొజిషన్స్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు జెండర్ గ్యాప్ ఇండెక్స్లో. మరి అసమానతలు ఎక్కువగా ఉన్న దేశంగా, బాటమ్ కంట్రీగా, మరి అట్టడుగు స్థానంలో 146వ స్థానంలో ఈ జాబితాలో నిలిచిన దేశం ఏమిటి అంటే మన పొరుగునే ఉన్న ఆఫ్ఘనిస్తాన్ దేశం అండి. ఆఫ్ఘనిస్తాన్ అనేది 146వ స్థానంలో నిలిచిందండి. జెండర్ గ్యాప్ ఇండెక్స్లో అట్టడుగున ఉన్న ఆ దేశం ఏమిటి అంటే ఆఫ్ఘనిస్తాన్. మరి 145, ఆఫ్ఘనిస్తాన్ తర్వాత 145వ స్థానంలో నిలిచిన దేశం ఏమిటి అంటే పాకిస్తాన్. ఇది కూడా మన పక్కనే ఉన్న దేశం. పాకిస్తాన్ 145వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ దాని తర్వాత అంటే బాటమ్ 3 కంట్రీస్ కనుక మనం చూసినట్టయితే, లీస్ట్ కంట్రీస్ని చూసినట్టయితే 144 వచ్చేసి మరి 144వ దేశంగా ఏ దేశం నిలిచిందంటే కాంగో దేశం అండి. కాంగో దేశం. ఇందులో మన ర్యాంకును గుర్తుంచుకోండి. జెండర్ గ్యాప్ ఇండెక్స్, లింగ సమానత్వ సూచీలో మన భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 135. మరి జాబితాను ఎవరు రూపొందించారు, ఎవరు విడుదల చేశారు అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎక్కడ ఉంది ఇదంటే స్విట్జర్లాండ్లోని దావోస్ అనే నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. కరెక్ట్ ప్లేస్గా మనం దేన్ని చెప్పుకుంటామంటే దావోస్లోని కాలోగ్ని అనే నగరం అండి. దీని యొక్క ప్రధాన కార్యాలయం అంటే మనకి ఎక్కువగా దావోస్ అని చెప్పుకుంటాం. మరి స్విట్జర్లాండ్ దేశంలోని
పర్ఫెక్ట్గా మనం చెప్పుకోవాలి అంటే కాలోగ్ని నగరంగా చెప్పుకోవచ్చు. కాలోగ్ని. ఓకే, మరి ఇది EWF వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు ప్రస్తుతం చైర్మన్గా ఎవరు కొనసాగుతున్నారు అంటే కార్లోస్ ష్వాబ్ అండి. కార్లోస్ ష్వాబ్ గారు ప్రస్తుతం ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు చైర్మన్గా కొనసాగడం జరుగుతుంది. వీరు విడుదల చేసిన ఈ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో మన భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 135వ స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. మరి లింగ అసమానతలను రూపుమాపాలి, మహిళా సాధికారత సాధించాలనే ఉద్దేశంతో ఈ ICC వారు, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వారు మన యూనిసెఫ్తో కలిసి ఇటీవల ప్రారంభించిన కార్యక్రమం ఏమిటి అంటే క్రియో ఫర్ గుడ్గా మనం చెప్పుకుంటామండి. నెక్స్ట్, ఓకే, ఆంధ్ర మరియు తెలంగాణ ఇరు రాష్ట్రాల మధ్య దేశంలోనే తొలిసారిగా ఐకానిక్ కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జిను ఏర్పాటు చేయడానికి ఇటీవల మన కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాల మధ్య దేశంలోనే మొదటిసారిగా అంటే గతంలో భారతదేశంలో ఇలా ఐకానిక్ కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉందా అంటే గతంలో మన భారతదేశంలో ఎక్కడా కూడా లేదు. ఇదే మొదటిగా, అంటే ఇది ఏర్పాటైతే ఇదే మొదటిగా చెప్పుకుంటాం. మరి ఇటీవల మన కేంద్ర ప్రభుత్వం దీనికి ఆమోదం తెలపడం జరిగింది. ఐకానిక్ కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్గా చెప్పుకోవచ్చు. మరి ఇటీవల మన కేంద్ర జాతీయ రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నుండి ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. మరి ఈ శాఖ మంత్రిగా అంటే కేంద్ర రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రిగా ఎవరు కొనసాగుతున్నారు అంటే నితిన్ గడ్కరీ గారండి. ఈ ఉత్తర్వులను ఆయనే ప్రకటించడం జరిగింది. నితిన్ గడ్కరీ గారు ప్రకటించారు. దేశంలోనే తొలిసారిగా ఐకానిక్ కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ను ఆంధ్ర మరియు తెలంగాణ మధ్య ఏర్పాటు చేయడం జరుగుతుంది అని. మరి దీన్ని ఇరు రాష్ట్రాల మధ్య ఈ బ్రిడ్జి కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత అంచనా వ్యయాన్ని ప్రకటించింది అంటే 1082 కోట్లండి. 1082 కోట్ల 56 లక్షల రూపాయలతో దీన్ని నిర్మించనున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఓకే, ఆంధ్ర మరియు తెలంగాణ మధ్య. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ దీన్ని ఏర్పాటు చేస్తున్నారు? మరి దీని బార్డర్లో ఆంధ్ర మరియు తెలంగాణ బార్డర్ అని చెప్పుకున్నాం కదా. తెలంగాణలోని ఎక్కడ కరెక్ట్ ప్లేస్ ఏమిటి, ఎక్కడి నుండి ఎక్కడి వరకు దీన్ని నిర్మిస్తున్నారు ఈ ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జ్ను అంటే తెలంగాణలోని కొల్హాపూర్ అండి. కొల్హాపూర్. మరియు ఏపీలోని ఎక్కడ అంటే ఆత్మకూరును కలిపేస్తూ అండి. కొల్లాపూర్ మరియు ఆత్మకూరును కలిపేస్తూ ఈ బ్రిడ్జిను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కొల్లాపూర్ అనేది తెలంగాణలో మరి ఏ జిల్లాలో ఉంది అంటే నాగర్ కర్నూలు జిల్లాలో అండి. నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది ఇది. ఈ ఆత్మకూరు అనేది ఏ జిల్లాలో కలదు ఏపీలో అంటే కర్నూలు జిల్లాలో కలదు. ఈ రెండు ప్రాంతాలను కలిపేస్తూ ఈ బ్రిడ్జిను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ బ్రిడ్జి ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణ మరియు ఏపీ కంటే తెలంగాణ నుండి కడపకు వెళ్ళాలన్నా, అనంతపూర్ వెళ్ళాలన్నా, చిత్తూరు వెళ్ళాలన్నా, తిరుపతికి వెళ్ళాలన్నా కూడా హైదరాబాద్ నుండి ఈ ప్రాంతానికి అంటే హైదరాబాద్ నుండి కడప, చిత్తూరు, అనంతపూర్కు వెళ్ళాలన్నా, తిరుపతికి వెళ్ళాలన్నా ఎన్ని కిలోమీటర్ల మేర తగ్గనుంది అంటే 80 కిలోమీటర్లు అండి. 80 కిలోమీటర్ల ప్రయాణ దూరం ఈ రెండు ప్రాంతాల వల్ల ఈ బ్రిడ్జి ఏర్పాటైనట్టయితే ఈ కనెక్టివిటీ వల్ల 80 కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గనుంది ఇరు రాష్ట్రాల మధ్య. మరి ఇక్కడ తెలంగాణలోని కొల్లాపూర్లో, ఇక్కడ తెలంగాణలోని కొల్లాపూర్ అని చెప్పుకుంటున్నాం, ఇక్కడ ఆత్మకూరు అని చెప్పుకుంటున్నాం. మరి ఈ రెండు ప్రాంతాల మధ్య ఏ నదిపై దీనిని ఏర్పాటు చేస్తున్నారు అంటే కృష్ణా నదిపై అండి. కృష్ణా నదిపై ఏర్పాటు చేయడం జరుగుతుంది. కృష్ణా రివర్పై ఏర్పాటు చేస్తున్నారు. ఇది దేశంలోనే మొదటి ఐకానిక్ కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్గా చెప్పుకుంటాం. ప్రపంచంలో రెండవ బ్రిడ్జ్ అండి. ఇది భారతదేశంలో మొదటిది కానీ ప్రపంచవ్యాప్తంగా రెండవదిగా చెప్పుకుంటాం. మరి ఇలాంటి బ్రిడ్జ్ ప్రపంచంలోనే ఎక్కడ ఏ దేశం ఏర్పాటు చేసింది గతంలో అంటే రష్యా దేశం ఏర్పాటు చేసిందండి. రష్యా దేశం ఎక్కడ అంటే రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఏర్పాటు చేశారు వీరు. రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఏర్పాటు చేశారు. మరి ఈ సైబీరియా ప్రాంతంలో ఏ నదిపై వీరు ఏర్పాటు చేశారంటే ఓబ్ రివర్ అండి. ఓబ్ నదిపై ఏర్పాటు చేయడం జరిగింది. ఓబ్ అనే నదిపై దీనిని ఏర్పాటు చేశారు. దీని పేరేమిటి? మరి వారు ఒక పేరు పెట్టుకున్నారు. మరి ఏమని పేరు పెట్టారు అంటే సర్గుత్ అండి. సర్గుత్.
ప్రపంచంలోనే మొదటి ఐకానిక్ సస్పెన్షన్ కేబుల్ బ్రిడ్జ్గా మనం దీన్ని చెప్పుకుంటాం. సర్గుత్ రష్యాలో ఉంది. ఇది మొదటి కేబుల్ బ్రిడ్జ్గా చెప్పుకోవచ్చు. మరి రెండవది ఏమిటి అంటే మన భారతదేశంలో ఏర్పాటు చేస్తున్నారు, ఇంకా ఏర్పాటు కాలేదు. ఇంకా మన కేంద్ర ప్రభుత్వం ఏమని ప్రకటించారు అంటే దీనిని కేవలం 30 నెలల్లో పూర్తి చేస్తాం, 30 నెలల్లో పూర్తి చేసి చూపిస్తామని, ఈ నిర్మాణం పూర్తి చేయబడుతుందని చెప్పడం జరిగింది. ఎన్ని నెలల్లో దీన్ని పూర్తి చేయనున్నారు అంటే 30 నెలల్లో పూర్తి చేయడం జరుగుతుందని ప్రకటించడం జరిగింది. ఇటీవల ప్రకటించారండి. మరి ఇక్కడ పర్యాటకంగా కూడా ఈ రెండు ప్రాంతాల మధ్య అంటే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య పర్యాటకంగా కూడా దీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించడానికి ఇక్కడ గ్లాస్ వేను కూడా ఏర్పాటు చేస్తున్నారు, అంటే గాజు మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గాజు మార్గం. ఇంకా ఈ కొల్లాపూర్ ప్రాంతంలో అంటే తెలంగాణ ప్రాంతం వైపు ఒక దేవాలయం ఉంటుందండి. తెలంగాణ ప్రాంతం వైపు ఏ దేవాలయం అంటే త్రిపుర సోమేశ్వర దేవాలయం అండి. త్రిపుర సోమేశ్వర దేవాలయం ఉంటుంది. మరి అటు ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్న దేవాలయం ఏమిటి అంటే సంగమేశ్వర దేవాలయం అండి. ఈ రెండు ప్రాంతాలను కనెక్టివిటీ చేయడం వల్ల పర్యాటకులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎక్కువగా పర్యాటకులను కూడా ఆకర్షించడానికి వీలవుతుందన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ బ్రిడ్జికి అనుమతించడం జరిగింది. ఇది భారతదేశంలోనే మొదటి బ్రిడ్జి కాబట్టి కొంచెం ప్రాధాన్యత సంతరించుకోవడం జరిగిందండి, కొంచెం గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్, ఉక్రెయిన్పై ఐక్యరాజ్య సమితిలో తీర్మానం. ఓకే, ఇటీవల అక్టోబర్ 13న ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానం అనేది జరిగింది. మరి ఏమిటి ఈ తీర్మానం? ఈ తీర్మానం యొక్క విశేషాలు ఏమిటి అంటే ఉక్రెయిన్ మనందరికీ తెలుసు ప్రస్తుతం రష్యా దేశంతో పోరాటం చేస్తుంది. 8 నెలలుగా పోరాటం చేస్తుంది. ఎప్పుడో ఫిబ్రవరి 24లో ప్రారంభమైందండి. ఈ రెండు దేశాల మధ్య, ఇరు దేశాల మధ్య, ఉక్రెయిన్ మరియు రష్యా మధ్య ఫిబ్రవరి 24న ప్రారంభమైన యుద్ధం ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. మరి యుద్ధ సమయంలో రష్యా ఏం చేసింది అంటే ఒక రెఫరెండాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఒక రెఫరెండం నిర్వహించడం జరిగింది. రెఫరెండం మీన్స్ ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పుకోవచ్చు అండి, రెఫరెండం. మరి ఎందుకోసం రెఫరెండం నిర్వహించింది అంటే ఈ ఉక్రెయిన్ సరిహద్దులో ఉక్రెయిన్ దేశంలో ఉన్న ఒక 4 ప్రాంతాలను ప్రజాభిప్రాయం మేరకు మా దేశంలో కలిపేసుకుంటున్నామని ప్రకటించడం జరిగింది. అంటే ఈ మా దేశంలో కలిపేస్తున్నామని ఎప్పుడు సెప్టెంబర్ 30 నాటి రెఫరెండం 4 ప్రాంతాలపై, ఉక్రెయిన్ దేశంలోని 4 ప్రాంతాలపై రెఫరెండం అనేది జరిగింది. ఓకే, మరి ఎప్పుడు జరిగింది రెఫరెండం అంటే సెప్టెంబర్ 30న, గత నెల అండి రెఫరెండం జరిగింది. మరి ఏ ప్రాంతాలు ఈ ఉక్రెయిన్ దేశంలోని ఏ ప్రాంతాలు అంటే డొనెట్స్కు, వీటి కోసమే యుద్ధం ప్రారంభమైందండి. ఎప్పటి నుంచో ఆధిపత్య పోరు అనేది మా సరిహద్దు ప్రాంతంలో ఉన్నవి. ఇక్కడ ఎక్కువగా కూడా రష్యన్ 70% కూడా రష్యన్ సెపరేటిస్టులు అండి. ఎక్కువగా అందులో అక్కడ ఉన్న జనాభా కూడా రష్యా వేర్పాటువాదులే ఇక్కడ ఉన్నారు. ఓకే, డొనెట్స్కు ప్రాంతం, రెండవది లుహాన్స్కు ప్రాంతం, మూడవ ప్రాంతం ఏమిటి అంటే కేర్సన్ ప్రాంతం అండి. కేర్సన్. 4వ ప్రాంతం జపోరీజియా ప్రాంతం అండి, జపోరీజియా ప్రాంతం. ఓకే, ఈ 4 ప్రాంతాలు కూడా మా దేశానికి సంబంధించినవే. వీటిని మా దేశంలో కలిపేసుకుంటున్నాం. ఇది కాదు అని ఎవరైనా చెప్తే పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయంటూ రష్యా ఇటీవల హెచ్చరించడం కూడా జరిగింది, మనం వార్తల్లో చూసామండి. మరి 4 ప్రాంతాలను రష్యా కలిపేసుకున్న తరువాత ఐక్యరాజ్య సమితి ఏం చేసింది? ఐక్యరాజ్య సమితి వారు ఇందులో జోక్యం చేసుకొని ఇది ఇక్కడ ఏమిటంటే మానవ హక్కుల ఉల్లంఘన అనేది జరుగుతుంది, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అనేది జరుగుతుంది. మరి అంతర్జాతీయ చట్టాలను అనుసరించి ఇలా అక్రమంగా కలిపేసుకోకూడదని చెప్పి ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, రెఫరెండం జరిగింది ఎప్పుడండి? సెప్టెంబర్ 30న రెఫరెండం జరిగిందండి. సెప్టెంబర్ 30న గత నెల జరిగింది. ఓకే, మరి ఆ రెఫరెండాన్ని తిరస్కరిస్తూ ఆ రెఫరెండం చెల్లదు, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా లేదు అని చెప్పి ఈ తీర్మానాన్ని వీరు ఐక్యరాజ్య సమితిలో అక్టోబర్ 13న ఈ ఉక్రెయిన్పై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మరి ఈ తీర్మానం అక్టోబర్ 13న ప్రవేశపెట్టిన ఈ తీర్మానంలో ఎన్ని దేశాలు ఉక్రెయిన్కు అనుకూలంగా ఓటేశాయంటే 145 దేశాలండి.
145 దేశాలు ఈ తీర్మానం కరెక్ట్ అయిందే, అంతర్జాతీయ చట్టాలను రష్యా కాల రాస్తుంది, ఆ చట్టాలను ఉల్లంఘిస్తుంది, ఇది కరెక్టే అని చెప్పి ఉక్రెయిన్కు మద్దతుగా ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని మద్దతిచ్చిన దేశాలు అంటే 145 దేశాలు మద్దతిచ్చాయండి. కేవలం 5 దేశాలు మాత్రమే ఈ తీర్మానాన్ని వ్యతిరేకించాయి. మరి 5 దేశాలు ఏమిటి అంటే రష్యాకు సహకరించిన ఆ మిగిలిన 4 దేశాలు ఏమిటి అంటే ఒకటి బెలారస్ దేశం అండి. ఈ 5 దేశాలు కనుక మనం తీసుకున్నట్టయితే రష్యాకు సహకరించిన మిగిలిన 4 దేశాలు ఏమిటంటే బెలారస్ దేశం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సిరియా దేశం అండి, రష్యాకు సపోర్టుగా నిలిచిన దేశాలు సిరియా దేశం. నెక్స్ట్ నార్త్ కొరియా, ఉత్తర కొరియాగా చెప్పుకోవచ్చు, ఉత్తర కొరియా కూడా మొదటి నుండి ఈ రష్యాకు సపోర్టుగానే ఉంటున్నానని చెప్పుకోవచ్చు, ఉత్తర కొరియా. నెక్స్ట్ 4వ దేశం ఏమిటి అంటే నికరాగువా అండి. ఈ 4 దేశాలు ఈ రష్యాకు ఈ తీర్మానంపై రష్యాకు అంటే సపోర్టుగా నిలవడం జరిగింది, అంటే ఐక్యరాజ్యసమితి ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని వ్యతిరేకించడం జరిగిందని చెప్పుకోవచ్చు. మరి ఇందులో మన భారతదేశం ఉందా అంటే మన భారతదేశం లేదండి. 30 అంటే ఈ 145లో ఉందా అంటే ఈ 145లో లేదు, 5లో ఉందా అంటే 5లో కూడా లేదు. ఎందుకు అంటే మన భారతదేశం ఐక్యరాజ్యసమితిలో రష్యాకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన ఏ తీర్మానంలో కూడా ఓటింగ్లో పాల్గొనలేదు. మనమే కాదు, పాకిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ కూడా ఓటింగ్లో పాల్గొనలేదని చెప్పుకోవచ్చు. మరి ఈసారి కూడా మనం దేశం, పాకిస్తాన్ దేశం, చైనా దేశం ఇలాంటి దేశాలు ఒక 35 దేశాలు ఓటింగ్లో పాల్గొనడం జరిగింది, ఓటింగ్కు గైర్ హాజరు కావడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఓకే, 35 దేశాలు ఇందులో ఓటింగ్లో పాల్గొనలేదు. మరి రష్యాపై ఈ ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టిన ఉక్రెయిన్పై ప్రవేశపెట్టిన ఈ తీర్మానం ఆమోదం పొందడం జరిగింది. మరి తరువాతి పరిణామాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. అంటే ఎలా ఉంటాయో ఇంకా తర్వాత కాలంలో తెలుస్తుందండి. ఈ 4 ప్రాంతాలను మా ప్రాంతాలే, దొనెట్స్కు, లుహాన్స్కు మరియు కేర్సన్ మరియు జపరీజియా అనే ప్రాంతాలు మా ప్రాంతాలే. డాన్బాస్ అనే ప్రాంతంలో ఉన్నాయి. అక్కడ 70% కూడా ప్రజలు మేము రష్యాలో కలుస్తామని అనుకుంటున్నారు, కాబట్టి ఇవి మా దేశానికి చెందిన ప్రాంతాలే అని చెప్పి ఈ రెఫరెండాన్ని నిర్వహించడం జరిగింది. ఏ రోజున జరిగింది రెఫరెండం అంటే సెప్టెంబర్ 30న జరిగిందని చెప్పుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ రాహుల్ కోహ్లీ ఇటీవల కాలంలో కొంచెం వార్తల్లో నిలిచిన అంశంగా చెప్పుకోవచ్చు రాహుల్ కోహ్లీ. మరి ఎవరి రాహుల్ కోహ్లీ అంటే వార్తల్లోని వ్యక్తులుగా ఈ బాలుని మనం చెప్పుకుంటామండి. ఆస్కార్ ఎంట్రీకి అంటే మన భారతదేశం నుండి ప్రతి సంవత్సరం కూడా ఒక సినిమాను అధికారికంగా మన ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ వారు ఆస్కార్ అవార్డుల కోసం ఎంపికకు పంపించడం జరుగుతుంది. ఒక సినిమాను అధికారికంగా ఆస్కార్ ఎంట్రీకి నామినేట్ చేయడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఆస్కార్ ఎంట్రీకి మన భారతదేశం నుండి ఒక సినిమా వెళ్ళిందండి. మన భారతదేశం నుండి చెల్లో షో అనే సినిమా వెళ్ళింది. చెల్లో షో అనే సినిమా ఒక సినిమాను ఆస్కార్ ఎంట్రీకి రీసెంట్గా ఎప్పుడు అంటే సెప్టెంబర్ 20న ఆస్కార్ ఎంట్రీకి పంపించారండి. మన ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ వారు ఆస్కార్ ఎంట్రీకి ఈ సినిమాను పంపించడం జరిగింది. మరి ఈ సినిమా ఏ భాషా చిత్రం అంటే గుజరాతీ భాషా చిత్రం అండి, గుజరాతీ భాషా చిత్రం. ఓకే, మరి ఏ విభాగంలో ఆస్కార్ ఎంట్రీకి మన దీన్ని నామినేట్ చేసింది మన భారతదేశం అంటే విదేశీ భాషా చిత్రం కేటగిరీ అండి నామినేట్ చేయడం జరిగింది. విదేశీ భాషా చిత్రం కేటగిరీలో, ఫారెన్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో దీన్ని నామినేట్ చేయడం జరిగింది. ఏ అవార్డుల కోసం అంటే 2023లో జరిగే 95వ ప్రదానం చేసే 95వ ఆస్కార్ అవార్డుల కోసం మన భారతదేశం నుండి అధికారికంగా అంటే ఒక 13 చిత్రాలను వడపోశారు. అందులో మన త్రిబుల్-ఆర్ కూడా ఉంది. త్రిబుల్-ఆర్ అంటే మన తెలుగు భాషా చిత్రం త్రిబుల్-ఆర్ మరియు కాశ్మీర్ ఫైల్స్ లాంటి అత్యున్నత చిత్రాలను పక్కకు నెట్టి ఈ సినిమాను పంపించడం జరిగింది. చెల్లో షో అనే సినిమా ఏ భాషా చిత్రం అంటే గుజరాతీ భాషా చిత్రం అని చెప్పుకోవచ్చు. ఓకే, ఏ విభాగంలో అంటే విదేశీ భాషా చిత్రం అండి, ఫారెన్ ఫీచర్ ఫిలింగా మనం చెప్పుకుంటాం. అంటే వాస్తవంగా ఈ ఆస్కార్ అవార్డులను మొత్తం 24 కేటగిరీలో ఇస్తారండి. 24 కేటగిరీలో ఆస్కార్ అవార్డును అందజేయడం జరుగుతుంది. ఈ 24 కేటగిరీలో 23 కేటగిరీస్ కూడా అంటే 23 కూడా 23 కూడా ఏమిటి అంటే ఇంగ్లీష్ భాషా చిత్రం విభాగాలుగా మనం చెప్పుకుంటాం. ఇంగ్లీష్ భాషా విభాగాలు అంటాం, ఇంగ్లీషు భాషలో ఇస్తారు. కేవలం ఒకే ఒక విభాగాన్ని మాత్రమే విదేశీ భాషా చిత్రం కేటగిరీలో అందించడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం 95వ ఆస్కార్ అవార్డులు కోసం అంటే ప్రదానం చేయబడే 95వ ఆస్కార్ అవార్డుల కోసం మన భారతదేశం నుండి అఫీషియల్గా అధికారికంగా వెళ్ళిన చిత్రం చెల్లో షోగా చెప్పుకోవచ్చు. దీని తర్వాత కాలంలో అక్టోబర్లో దీన్ని ఏమిటి అంటే
ఇంగ్లీష్ భాషలో కూడా విడుదల చేశారు. ఏమిటి అంటే లాస్ట్ షో అండి. ఒక బాలుని యొక్క ఇతివృత్తంగా చెప్పుకుంటామండి. లాస్ట్ షో అంటే సినిమా పిచ్చి ఉన్న ఒక బాలుడు, అంటే సినిమా అనే ప్రపంచం ఆయన చిన్నప్పటి నుంచి ఆయన మొత్తం బాల్యం కూడా నేను సినిమా రంగంలో ఎదగాలి, సినిమాల్లో రాణించాలనే కలలు కంటున్న ఒక బాలుడి యొక్క ఇతివృత్తంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ లాస్ట్ షో అనే సినిమా లేదా చెల్లో షో అనే సినిమా గుజరాతీ భాష చిత్రం. ఇందులో అంటే ప్రధాన పాత్రలో పోషించిన అంటే ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తికి, ఈ నటునికి స్నేహితుడిగా నటించిన రాహుల్ కోహ్లీ అనే 17 సంవత్సరాల బాలుడు ఇటీవల బ్లడ్ క్యాన్సర్తో మరణించడం జరిగింది. ఆ సినిమా మరి ఆస్కార్ ఎంట్రీకి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇటీవల వార్తల్లో నిలిచిన ఈ సినిమాలో నటించిన బాలుడు రాహుల్ కోహ్లీ అనే బాలుడు ఇటీవల మృతి చెందడం జరిగింది. ఈయన ఏ రాష్ట్రానికి చెందిన నటుడు అంటే బాల నటుడు అంటే గుజరాత్ రాష్ట్రమేనండి. గుజరాత్ భాషా చిత్రం అని చెప్పుకున్నాం. గుజరాత్లోని జామ్నగర్కు చెందిన బాలుడు. ఒక విషాద సంఘటనగా మనం దీన్ని చెప్పుకుంటాం. మరి ఈ బాలుడు ఇటీవల వార్తల్లోకి వచ్చాడంటే ఆస్కార్ అంత ప్రతిష్టాత్మకమైన అవార్డు కోసం దీన్ని అంటే ఎంట్రీకి వెళ్ళిన ఈ సినిమాలో నటించిన ఈ బాలుడు మరణించడం జరిగింది. ఆయన పేరు ఏమిటి అంటే రాహుల్ కోహ్లీగా చెప్పుకోవచ్చు. 8వ అవార్డుల కోసం ఈ సినిమాను మన భారతదేశం నామినేట్ చేసింది. అంటే 95th ఎడిషన్ ఆస్కార్ అవార్డ్స్గా చెప్పుకోవచ్చు. మరి 95వ ఆస్కార్ అవార్డ్స్ ప్రధానోత్సవం ఎప్పుడు నిర్వహించనున్నారు అంటే 2023 మార్చి 12న జరగనుందండి. అంటే వచ్చే సంవత్సరం ఆస్కార్ అవార్డ్స్ ప్రధానోత్సవం లాస్ ఏంజల్స్ నగరంలో ఎప్పుడు నిర్వహించనున్నారు అంటే మార్చి 12న నిర్వహించనున్నారు. భారతదేశం నుండి అధికారికంగా నామినేట్ అయిన సినిమా ఏమిటి అంటే చెల్లో షోగా మనం చెప్పుకుంటామండి. ఓకే, ఇవి ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన అంశాలుగా మనం చెప్పుకున్నామండి. ఇవి కొన్ని ముఖ్యమైన అంశాలు. మరి వీటిని మీరు కేటగిరీ వారీగా కొంచెం డివైడ్ చేసుకోండి. అంటే కొన్ని అంతర్జాతీయ అంశాలు ఉన్నాయి, కొన్ని పర్సన్స్ ఇన్ న్యూస్ ఉన్నాయి, వ్యక్తుల సమాచారం ఉంది, కొన్ని అవార్డుల సమాచారం ఉంది. దేనికి అదే డివైడ్ చేసుకొని రాసుకుంటే మీకు చదువుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకేనండి.